అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు కొరింథీ సంఘంతో, ఏమన్నా తెలుసా? పర్వతములను పెకలించగలిగే పరిపూర్ణమైన విశ్వాసము నీకున్నను, నీవు ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడవే. పర్వతాలను మనము పెకలించాలి అంటే విశ్వాసముతో హాఫ్ ఫెయిత్ సరిపోదు, పరిపూర్ణమైన విశ్వాసం, ఫుల్ ఫెయిత్ మనకు కావాలి. ఆమేన్. అయితే అంత ఇదిగా నువ్వు విశ్వాసం ముందు కట్టబడుతున్నా సరే, నీ తోటి సహోదరుడిని నువ్వు ప్రేమించలేకపోతే నీ జీవితం వ్యర్థం అంట. మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేవుని పోలికలో సృజించబడిన ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. నీవు ఎందుకు ప్రేమ చూపించాలి అని చెప్తున్నా తెలుసా? ఆయన దేవుడు మొదటగా నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుని ప్రేమను పొందుకున్న నీవు ఇతరులను ప్రేమించాలి. ఇది దేవుడు నీకు నాకు అనుగ్రహించిన నూతన నిబంధనలో ఆజ్ఞ. యోహాను సువార్త మనం చదివితే, నేను మిమ్మల్ని ఎట్టి రీతిగా ప్రేమించానో అట్టి రీతిగా మీరు కూడా ఇతరులను ప్రేమించండి, ఇది నా వలన మీరు వినే ఆజ్ఞ అని చెప్పి